అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఈ సినిమాకి మీకు వచ్చిన రిసెప్షన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో అదే మొన్న కిరణ్ కూడా ఆన్ స్టేజ్ చెప్పారు, పొద్దున్న లేసేటప్పటికి డిజాస్టర్ సిచ్యువేషన్, అసలు ఏమవుతుందో తెలియదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో కూడా ఇదే రిపీట్ అయింది, అంటే ఇదే జరిగింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంటే కొంచెం భయం వేసింది ఇనీషియల్ స్టేజ్లో, అసలు ఏం జరుగుద్దా ఏంటి అనేది. సో మీ మైండ్ సెట్ ఎలా ఉండే అప్పుడు? లేదంటే మేము 3 వరకు మేల్కొని ఉన్నాం కిరణ్ గారు ఆఫీస్లో. యూకే నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే, 2.75 ఈ లెవెల్ చాలు, మనం సక్సెస్ అయ్యాం. కమర్షియల్ ఫిల్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఆడియన్స్ రేపు ఎంజాయ్ చేస్తారు, మన తెలుగు ఆడియన్స్ పట్టుకుంటే తగలబడిపోతాయి టికెటర్స్ అనుకున్నాం. పొద్దున నెంబర్ ఆఫ్ కాల్స్, సినిమా డిజాస్టర్ 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 అని ఇవే కాల్స్. అండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా హ్యాపీగా మెసేజ్ పెట్టారు, సినిమా పోయిందంట కదా. అరే ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఏంటంటే బీసీస్లో సినిమా పట్టుకుంటారు. ఇప్పుడు నేను కిరణ్ కూడా షోకి వెళ్ళే ముందు ఆడుకున్నాం, ఏంటి నాన్న ఏంటి పరిస్థితి అంటే నాకేం అర్థం కావట్లేదు, నువ్వేమంటావు అన్న అంటే, లేదు మన శ్రీరాముల్లో కాన్ఫిడెంట్గా సినిమా చూద్దాం, ఆ థియేటర్లో ఏదైతే వైబ్ అవుతారో అదే రిజల్ట్, సో ఇవేం మైండ్లో పెట్టుకోవద్దు. సో మేము థియేటర్కి వెళ్ళాం, 8:15 షో కూర్చున్నాం. థియేటర్ మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంత అయితే స్మైల్స్ ఇచ్చారో దాని డబల్ స్మైల్స్, విజిల్స్ అవన్నీ సెకండ్ హాఫ్లో పడ్డాయి. సో ఇంత ఎంజాయ్ చేస్తాను కదా ఆడియన్స్, డెఫినెట్లీ సినిమా ఏదో చేస్తుందని నమ్మకం అయితే ఉంది. హోప్ అయితే లూజ్ అవ్వలేదు. ఎప్పుడైతే మ్యాట్నీ షోస్ హౌస్ఫుల్స్ పడ్డం అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్లు వచ్చి కలెక్షన్స్ పెరుగుతున్నాయి, చూసిన వాళ్ళందరూ బాగున్నాయి అని ఎప్పుడైతే అంటున్నారో దాన్ని గట్టిగా పట్టుకున్నాం సినిమా వదలకుండా. థియేటర్స్ తిరగడం అవ్వచ్చు, ప్రెస్ మీట్స్ పెట్టడం అవ్వచ్చు, మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆయన చేయాల్సిన ఎఫర్ట్స్ అవ్వచ్చు, నేను కిరణ్ గారు మా ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాం సినిమా. సో అది ఈరోజు వర్కౌట్ అయింది.